గణపతి పప్ప ఆదా లడ్డు HKS एसोसिएशन गणेश महाराज की जय बोलो गणेश महाराज की కమలానగర్లో ఉన్నటువంటి HKS యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాయి ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నాడు, ఏం కార్యక్రమాలు చేస్తారో వారి మాటలు తెచ్చుకున్నాం. నమస్తే. ఓకే చెప్పండి. హ్యాపీ గణేష్ చతుర్థి. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. ఏం చెప్పాలి? మీరే ఏదో అడుగుతా అన్నారు, అడగండి. ఇది 11th ఇయర్, 10 years నుంచి పెడుతున్నాం. ఇది 11th ఇయర్. ఉంటాం, ఒక 60 మంది ఉంటాం. యూత్ 60 మంది ఉంటాం. అలాంటివి చేస్తారా? చేస్తాం. ఓకే. పూజ అయిపోయిందా? అయిపోయింది పూజ అయిపోయింది. డైలీ ఉంటుందా పూజ? డైలీ ఉంటుంది పూజ. సాయంత్రం ఉదయం? సాయంత్రం ఉంటుంది. ఎంతమంది పాల్గొంటారు? అందరం పాల్గొంటాం. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ప్రసాదం డైలీ పెడుతుంటారా? పెడుతుంటాం. ప్రోటీన్ కోసం తడుతున్నారు. అన్నం పెట్టేది ప్రసాదం. ఇప్పుడు మరి గణేష్ని తీసుకొచ్చారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఇది పెద్దంబర్పేట నుంచి తీసుకొచ్చినాం. హైట్ 17 feet, వెడల్పు 10. కలర్ మీరే చూస్ చేశారా ఎవరన్నా? కలర్ మా వాళ్ళే చూస్ చేశారు. బాణాలు మొత్తం చాలా పెట్టుకోవచ్చు, ఎన్ని బాణాలు పెట్టి తలా ఒకటి పట్టుకోలేదు? అవును. అది మీరు తీసే నిమజ్జనం అప్పుడు రాండి. నిమజ్జనం భారీ ఎత్తుగా ఉంటుంది. 18th నిమజ్జనం భారీ ఎత్తు. 18 రోజులకు తీస్తారా? ఇయర్ మనది భారీ ఎత్తుగానే ఉంటుంది. 18 ఇక్కడ 12 days. ఇక్కడ నుంచి ఆ రోడ్ ఎండ్ దాకా ఉంటుంది, భారీ ఎత్తున ఉంటుంది. రండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఇయర్ జరుగుతుంది. 12 days. 18th రోజు నిమజ్జనం. యూత్ అంతా పూజలు అంటే మీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు పాల్గొంటారా? పాల్గొంటారు. అందరూ ఫ్యామిలీస్ పాల్గొంటారు. ఇప్పుడు 10th class నుంచి పెడుతున్నాము. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న వినాయకుడు, చిన్న మండపం. ఇప్పుడు అది ఎట్లా అంటే 1 feet వినాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 15 feet వరకు వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగిన వినాయకుడు విషయంలోనే కాదు, భారీ ఎత్తున జులుస్ కూడా భారీ ఎత్తున ఉంటుంది. తీసే రోజు నిమజ్జనం భారీ ఎత్తున ఉంటుంది. అన్నీ భారీ ఎత్తున ఉంటుంది. సో మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఉండడం వల్ల ఇదంతా జరిగింది. సో ఒక్కని వల్ల కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నేనేదో తోపు తురుమని కాదు, బిహాఫ్ ఆఫ్ అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. మా గణేష్ పరిచయం, మేము పరిచయం, అన్ని పరిచయం. అందరూ కలిసి ఉంటే, ఆ యూనిటీగా ఉంటే, ఫ్రెండ్స్ అది ఉంటేనే బెటర్. సో ఇప్పుడు అక్కడంటే పలానోడు వినాయకుడు, ఇక్కడ పలానోడు, ఇక్కడ అది ఆడు వినాయకుడు, ఇది వినాయకుడు. ఇక్కడ నేను లేకపోయినా, ఎవరు లేకపోయినా ఇది HKS వినాయకుడు అని చెప్పేస్తారు. ఆనెస్ట్ కింగ్స్. తొందరలో ఇంకా మీరు ఎక్కువ తెలుసుకుంటారులేండి. గణపతి పప్ప ఆదా లడ్డు HKS యూత్ అసోసియేషన్ గణేష్ మహారాజ్ కి